అన్న జల్దీ రా, పైన ఒక మంచి వ్యూ పాయింట్ చూపిస్తా. మళ్ళీ వాళ్ళు వస్తే ఎలా కొట్టేస్తారు చూపిస్తుందా. చూడడానికి చాలా లోతుగా ఉంది, మీరు చూసుకోవచ్చు. రీసౌండ్ కూడా వస్తుంది. అటు వెళ్తే అటే చిన్న చిన్న చేపలు ఉన్నాయి. ఇలా కుర్రమట్టలు ఇలా మస్తు మందురు బ్రో. హాయ్ బోలా, హాయ్ యూట్యూబ్ సే అలా దేకలేరు అసలు మన వాళ్ళు. హే హాయ్ గాయస్, వెల్కమ్ టు ద వీడియో. ఈరోజు మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్. ఇది వచ్చేసి 50 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్, సిద్దిపేట్ డిస్టిక్, నియర్ పామ్లపర్తి విలేజ్. ఇది వచ్చేసి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనమాట, ఫర్ డ్రింకింగ్ వాటర్ అండ్ ఇరిగేషన్ వాటర్ సప్లై అనమాట. ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. కేసీఆర్ గారి హయాంలో కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ అయిందనమాట. మీకు మొత్తం ఈ వీడియోలో ఇది మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా. ఎంజాయ్ చేయండి వీడియో మొత్తం. హలో గైస్, ఇట్స్ మీ యువర్ నాని స్మైనెక్స్ అండ్ యూట్యూబర్ వచ్చేసి మిస్టర్ యూబీజీ. మనం ప్రజెంట్ అయితే కొండపోచమ్మ రిజర్వాయర్కి వచ్చాం. అండ్ లొకేషన్ వచ్చేసి మీరు చూసుకోవచ్చు, చాలా బాగుంది. ప్రజెంట్ ఆడ బ్యారిగేట్స్ అయితే క్లోజ్ ఉన్నాయి, మనం ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. నేను ప్రస్తుతానికైతే ఈ లొకేషన్ అయితే చూడండి. లోపల మన లేక్ వ్యూ, ఆ పాయింట్స్ అలాంటివి ఏమైనా ఉంటే చూపిస్తాను. ఇదే మెయిన్ కొండపోచమ్మ రిజర్వాయర్ మెయిన్ ఎంట్రన్స్. ఒకప్పుడు ఫుల్ రష్ ఉండి రద్దీ ఉండి ఇక్కడ నుంచి మొత్తం వెహికల్స్ అన్నీ అలౌ చేస్తుండే. చూడండి లొకేషన్ అయితే మస్తుంది. అక్కడ మొత్తం పశువులు మేస్తున్నాయి. ఇది ప్రస్తుతం అయితే ఇది మొత్తం ఇక్కడ బ్యారిగేట్స్ పెట్టి ఒక సెక్యూరిటీని పెట్టేసారు. లోపలికి ఎవరు అలౌ చేస్తలేరు, బండ్లు గిట్ ఏం పోనీకి రాదు పైనకు. ఇది అనమాట వ్యూ. గాయస్ చూస్తున్నారు కదా, ఇదే కొండపోచమ్మ రిజర్వాయర్. మస్తు పీస్ఫుల్గా మస్తు మంచిగా ఉంది. ఇదంతా ఈ సర్కిల్ వచ్చేసి మొత్తం రోడే ఉంటుంది. 18 కిలోమీటర్స్ ఉంటుంది సర్కిల్ రోడ్. మీరు పోతుంటే మస్తు వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఒక్కొక్కటి అన్నీ చూపించుకుంటూ పోతా. మనకైతే మీదికి బండి అస్సలు ఓనియరు. ఇందాక మీరు చూసారు కదా, ఒకళ్ళని ఇట్లా సెక్యూరిటీ టైప్ పెట్టేస్తారు ఆడ. మనం లోపలికి మీదికి బండి అలౌ చేయరు. అయినా కానీ మనకు ఒక హిడెన్ స్పాట్ తెలుసు అనమాట మీదికి బండి ఎక్కేది. మనమైతే మొత్తం మీద మీదికి బండి తీసుకొచ్చినాం. ఇప్పుడు మీరు చూస్తారు కదా ముందు, ఇదంతా ఒకప్పుడు రోడ్ ఉండే. రోడ్ పోయి మొత్తం మీద తవ్వేసిరు, మొత్తం మనకు రోడ్ లేకుండా వేసిరు. ఇదంతా పాడుపడిపోయినాయి. అసలు మంచి ఒక టూరిస్ట్ స్పాట్ని ఇట్లా మొత్తం ఎన్నో కోట్లు పెట్టి ఇంత పెద్ద రిజర్వాయర్ కట్టి టూరిస్ట్ స్పాట్ ఉండే. ఇది మొత్తం ఎందుకు పనికి రాకుండా చేసేసారు. ఓన్లీ వాటర్ ఉంది కానీ టూరిస్ట్కి ఎందుకు పనికి రాకుండా చేసేసారు. ఇదంతా చూడండి, ఫుల్ వాటర్ ఉన్నాయి. మొన్న పడ్డ వర్షాలకు ఫుల్ వాటర్ వచ్చినాయి. ఈ రోడ్ అయితే ఒడుస్తలేదు. మంచిగా రోడ్ ఉండే, నేను రెగ్యులర్గా వస్తుండే. అయితే ఇది కొంచెం చాలా గ్యాప్ వచ్చినుండే, 1 ఇయర్ గ్యాప్ వచ్చినుండే నేను ఇక్కడ రాక. ఈ రోడ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. చూస్తారు కదా, మొత్తం సైడ్కి మొత్తం గీకి సైడ్ కుప్పగొట్టి రోడ్లు రావద్దు అన్నట్టు ఏందో. మనం ఈ పైన నుంచి చూస్తే లొకేషన్ ఎట్లుంది చూడరి, మొత్తం ఇదంతా సూపర్ ఉంటుంది. దీని పక్కకే మళ్ళీ ఇటు సైడ్ ఇంకో వ్యూ, చెరువు వ్యూ. ఇటు విలేజ్ వైబ్స్, ఇటు మంచిగా సీ వైబ్స్ మస్తు ఉంటాయి. ఫైనల్లీ మనకైతే అంతా రోడ్ తగిలింది, కొంచెం వే మంచిగా ఉంది. ఇందాక మొత్తం జంపింగ్ అయింది మొత్తం. మనం ఫైనల్లీ మనం అనుకున్న స్పాట్కు రీచ్ అయిపోయినాం. అదే మనం పోవాల్సిన స్పాట్. ఇదే మన హిడెన్ స్పాట్. మీరు ఓకే అంటే ఇక్కడ క్యాంపింగ్ చేద్దాం. ఇగో ఈ స్పాట్లో నిన్న పాత వీడియోలు చూసి ఉంటారు కదా, ఈ దాని గురించే నేను మాట్లాడింది. ఇక్కడ నుంచే నేను మీకోసం నా బాధలు చెప్పిన కదా, ఇదే అది. ఈ నుంచి అయితే వ్యూ సూపర్ ఉంటుంది. ఇదంతా ఇట్లా చూడదు. మీరు ఇక్కడ దాకా రాలేరు అసలు. మీరు మీదికి బండి ఉంటేనే ఇక్కడ దాకా రాగలుగుతారు. నడుచుకుంటూ రావాలంటే మీ వల్ల కాని పని ఇది. నాలాంటి వాళ్ళతోటే అవుతాయి ఇవన్నీ. బ్రో చూడు అంటే సూపర్ ఉంది. ఎట్లుంది? మంచిగా ఫోటోలు మంచిగా దిగొచ్చు. కింద చూస్తారు కదా వాటరు, వాళ్ళు మంచిగా అటు సైడ్ బండి పెట్టాడు, చిల్ అవుతారు ఫ్యామిలీ వచ్చి. మంచి లేక్ వ్యూలో వాళ్ళు మంచిగా లంచ్ చేస్తారు. ఇక్కడ మంచిగా కూర్చోవచ్చు. కింద మంచిగా అటు స్టెప్స్ ఉన్నాయి. జస్ట్ మీరు పైనకు వచ్చి స్పాట్ దొరకబట్టిరంటే
మీ అంత ఎంజాయ్ చేసేటోళ్ళు ఎవ్వరు ఉండరు. మాటల్లో చెప్తే ఏముండదు, వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంత వర్తో ప్లేసు, ఎంత వర్తో ఏందో. ఇదంతా దీనికి సంబంధించింది. వాటర్, ఓ పౌరం, బ్లాక్ కబూతర్, అంతా కేజీఎఫ్ సెటప్ పోలే. మొత్తం పానలు, నట్టు బోట్లు, అమ్మో పడతాం రా బాబు. ఇదంతా ఏం ఎక్విప్మెంటో తెలియదు. వాటర్ ఏం చేస్తే వాటర్ని, ఇది మెయిన్ వ్యూ పాయింట్. అర్లీ మార్నింగ్ వస్తే ఇంకా స్టోరీ అలాగ ఉంటుంది. వీడికి వచ్చి మీరు ఫోటోలు దిగిర్రు అనుకో ఫేమస్ అయిపోతారు మీరు. అక్కడ లాస్ట్కి కనిపిస్తున్నా, జూమ్ చేస్తున్నా, అక్కడ మన వాటర్ కింద మోటార్స్ పెట్టి మీదకి పంప్ చేస్తారు. అట్లా పంప్ చేసి స్టోర్ అయిన వాటరే ఇవన్నీ. ఇంకా చూపిస్తా, ఇంకా మస్తు స్పాట్స్ ఉన్నాయి, చూపిస్తూనే ఉంటాం మీకు. మీరు చూస్తారు కదా మన డ్యామ్ అపోజిట్ అన్నమాట ఇది. డ్యామ్లో నుంచి వాటర్ వస్తున్నాయా పోతున్నాయా అయితే అర్థమవుతలేదు. వాటర్ అయితే స్టేబుల్గానే ఉన్నాయి, మూవింగ్ వాటర్ అయితే లేవు. కానీ ఇక్కడ నుంచో వాటర్ అయితే కింద పడుతున్నట్టు సౌండ్స్ వస్తున్నాయి. ఇక్కడ నుంచి చూసుకోరు మీరు అయితే గ్రీనరీ, విలేజ్ ఇవన్నీ ఎంత మంచిగా అనిపిస్తున్నాయో. పచ్చటి పొలాలు, ఇదంతా ఇక్కడ నర్సరీ టైప్ ఉంది. మైండ్కి అయితే మస్తు రిలాక్సేషన్. ఇక్కడ మొత్తం డాంబర్ రోడ్ ఉంటుండే, డాంబర్ రోడ్ మొత్తం పీకేసి ఇడికి వెళ్ళి చెప్పురు మీరు. మీరు ఓకే అయితే ఇక్కడ క్యాంపింగ్ చేద్దాం. ఇక్కడైతే గేట్ ఉంది, స్టెప్స్ ఉన్నాయి, మనం కింద గిట పోవచ్చు. ఇక్కడ చేపలు పడతట్టురు. ఇవన్నీ తెడ్లు అంటారా, ఇవి అన్నీ తెడ్లు. వాళ్ళ బట్టలు ఇన్నే ఉన్నాయి. వాళ్ళైతే మనుషులు ఎవరు లేరు. ఇక్కడ చేపలు పడతట్టురు. మన కిందికి పోవచ్చు మంచిగా, స్టెప్స్ మీద వాటర్ని టచ్ చేయొచ్చు. మైండ్కి ప్రెజర్ ఇయ్యకూరి అయితే లేకపోతే లేదు, కానీ ఎత్తి సరకాయించుకోకూరి. మెట్లున్నాయి కదా అని అట్లనే లోపడి పోయారు అనుకో, పుసుకుని అటే పోతారు. వీడికే ఇలా ఎంతోమంది చచ్చిపోయారు. బాగుందిలే, ఇవి బాగుందా బ్రో? ఇలా చిన్న చిన్న చేపలు ఉన్నాయి బ్రో. ఇలా పోతలే గీడ దాకానే స్టెప్స్ ఉన్నాయి కదా అని ఒక్కటే స్టెప్ దిగినా. ఇగో చిన్న చిన్న చేపలు ఉన్నాయి ఇలా, కుర్రమట్టలు. మస్తు లోతుంటుంది కదా బ్రో ఇది. జస్ట్ వాటర్లో కాళ్ళు పెడదాం అన్నట్టు ఒక్కటే స్టెప్ దిగిన. ఈ ఒక్క స్పాట్ దగ్గరనే మేము ఆల్మోస్ట్ 1.5 hours అవుతుంది. ఇడికెళ్ళి కదలాలనిపిస్తలేదు, మస్తు ఉంది కాబట్టి అసలు కదలాలనిపిస్తలేదు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఈ డ్యామ్ నియర్ బై ఉన్న వాళ్ళు కంపల్సరీ రిఫ్రెష్మెంట్ కోసం ఇడికి రావచ్చు. బ్రో వీళ్ళకు నా మాటలు చెప్పి యాస్ట్ వస్తుంది బ్రో, వీళ్ళు మంచిగా ఉంది అది ఇది అంటారు అని అనుకుంటారు. సో నీ మాటలల్లో వీళ్ళకు నీ ఎక్స్పీరియన్స్ చెప్పు బ్రో ఈ లొకేషన్ గురించి. మనం ఇందాకనే చెప్పినా నీకు స్టార్టింగ్ ఎంట్రన్స్లో లోపల వ్యూ అయితే నీకు చూపిస్తాను. మనకు మిస్టర్ యూబీజే అన్న అయితే చూపించేసిన లొకేషన్ అయితే లోపలికి వచ్చి చూస్తే నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళాలనిపిస్తలే, చాలా బాగుంది లొకేషన్ అయితే. ఇక్కడ వ్యూ పాయింట్ కానీ ఇక్కడ లొకేషన్ కానీ చాలా బాగుంది. అండ్ ఈ పీస్ఫుల్ ఉంది లొకేషన్ వచ్చేసి. అండ్ ఇక్కడ మంచిగా స్టే చేయొచ్చు, చాలా బాగుంది. ఇది నా ఎక్స్పీరియన్స్. సో మీరు కూడా రావచ్చు అని అనుకుంటున్నా. ఓకే గైస్, చూస్తారు కదా మీరు ఒకసారి అక్కడ సైడ్ చూసారు. ఇటు సైడ్ లొకేషన్ వచ్చేసి ఆ కింద వ్యూ పాయింట్, మర్రి చెట్లు, అవి ఈ పొలాలు ఇవి చాలా బాగున్నాయి చూడడానికి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మన లేక్ వ్యూ పాయింట్ అండ్ విలేజెస్ చిన్న చిన్నవి బాగున్నాయి చూడడానికి. ఆ చెట్లు కానీ చాలా బాగున్నాయి.
మనం బైక్ అయితే అక్కడ పార్క్ చేసినాం. అన్న జల్దీ జల్దీ రా, పైన ఒక మంచి వ్యూ పాయింట్ చూపిస్తా. మళ్ళీ వాళ్ళు వస్తే ఎలా కొట్టేస్తారు చూపిస్తుందా. అద్భుతం ఏదో కాదు అది ఇదే చూసుకోవచ్చు, చాలా బాగుంది. అండ్ పక్షులు బాగున్నాయి చూడడానికి, చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబో. ఏంది బ్రో ఇదంతా లూట్ పోలా బ్లాక్ పోలా? ఇదంతా ఒక గ్రహం అంతే, ఇది చూడడానికి చాలా లోతుగా ఉంది. మీరు చూసుకోవచ్చు, రీసౌండ్ కూడా వస్తుంది. అటు వెళ్తే అటే చూడవచ్చు. ఇంకా ఒకసారి ఇటు చూపియానా. ఆ పక్షి జూమ్ చేస్తావా? చాలా బాగుంది. జూమ్ రాదా? ఓకే ఓకే. ఇది ఏంది బ్రో? ఈ వీటిలో ఏంది ఇదంతా? ఏంది ఇప్పుడు మనం ఇదంతా మనం వర్షం పడుతుంది కదా, అప్పుడు పైనుంచి కిందకి లోపడి పోయి అటు వెళ్తాయి, ఆ లేక్ వ్యూలోకి వెళ్తాయి. ఓకే, నాకు తెలిసింది నేను చెప్తున్నా. అంటే ఎత్తిపోతలా? ఓకే ఓకే ఓకే. మీరు చూసుకోవచ్చు, చాలా బాగుంది. ఇక్కడ నుంచి అస్సలు వెళ్ళబుద్ధి అయితేలే. అప్పుడెప్పుడో మార్నింగ్ వచ్చినాం, మళ్ళీ ఇంకా ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 4 అవుతుంది, అయినా ఇంకా వెళ్ళలే. ఆ ఎండ అట్లనే ఉంది. ఒకసారి ఇటు సైడ్ చూపియానా, ఈ విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఇటు సైడ్ లేక్ కిందకి చూడడానికి చాలా బాగుంది. అట్లనే కొంచెం ముందు దగ్గర మనం ఈ డిస్టెన్స్ ఎర్రవల్లి దగ్గరనే ఉన్నాం. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కూడా ఉంది కేసీఆర్ది, చాలా బాగుంది చూసుకోవడానికి అయితే. టైటానిక్ పోజ్ గిట్ట పెట్టొచ్చు కదా బ్రో ఈ కార్నర్ కి. పోజెస్ అయితే బాగుంటాయి. టైటానిక్ పోజ్ పెట్టొచ్చు. ఆ పోజ్ నాకు ఎట్లనో తెలియదు బ్రో, నువ్వు అంటుంటే నిన్న. ఓకే ఓకే ఓకే, అదేదో ఉంటే నాకు పెట్టడానికి వస్తలే కానీ. ఓకే, నాకు వచ్చిన స్టైల్లో పెడుతున్నా. ఓకే, ఇట్లనా? సరే ట్రై చేద్దాం మనం ఈ మూలకుండి. ఓకే ఇట్లా రైట్, ఇదే కదా. చాలా బాగుంది ఆస్వాదించడానికి, న్యాచురల్ గాలి వస్తుంది మంచిగా. అప్పుడప్పుడు ఎంజాయ్ చేయాలి బ్రో, ఇట్లానే ఇట్లా బయటికి వస్తే బాగుంటుంది పీస్ఫుల్గా. ఇంట్లోనే ఉండి ఏం చేస్తారు బ్రో, ఇట్లా రావాలి అప్పుడప్పుడు. వీళ్ళంతా ఇంట్లో ఉంటారు, ఇట్లా బయటికి వస్తేనే వ్యూ తెలుస్తుంది మనకు, న్యాచురల్ అందాలు తెలుస్తాయి, బాగుంటుంది. ఇట్లా పీస్ఫుల్, ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇంట్లోనే ఉండి అట్లా రీల్స్ స్క్రోల్ చేయడం కాదు, ఇట్లా బయటికి వస్తే మనకు బాగుంటుంది, మంచిగా హెల్తీగా ఉంటాం. ఒకసారి అటు చూపి బ్రో మొత్తం, ఒకసారి లేక్ వ్యూ ఒకసారి చూపి. చాలా ప్రశాంతంగా ఉంది బ్రో, నాకైతే మంచిగా అనిపించింది ఈ ఎక్స్పీరియన్స్. ఓకే, కొద్దిసేపు అయితే మనం రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నా. నేను మళ్ళీ అప్డేట్ ఇస్తూనే ఉంటా. ఓకే, స్టే ట్యూన్. ఇది చూస్తారు కదా, ఇది వచ్చేసి మన వాటర్ది మోటార్ పంప్స్ అనమాట. ఈ హోల్లోకి వెళ్ళి మనకు వాటర్ మీదకి పంప్ చేస్తారు కిందికి వెళ్ళి. ఇట్లా 1 2 3 4 5 6 ఉన్నాయి. డెడ్లీ డేంజర్ ఉన్నాయి ఇవి, మాకు అలా కనీసం చూడడానికి గిట్ట అవుతలేదు. ఇదే అనమాట. ఈ గింత సింపుల్గా పెట్టిర్రు ఆ డేంజర్ హోల్స్కి గివ్ పెట్టిర్రు. అమ్మాయి దీనికి నాసుంటోటి ఇప్పుడు వచ్చిండు, వచ్చి దాంట్లో పడితే వణికిరా బాబు. రావచ్చు, నాదే తప్పు, కానీ కొంచెం గివ్ పెడతారా గీ పైపులు. పిట్టల్ విలేజ్ కూడా చెరువు ఉంది, ఇడికెళ్ళైతే మంచిగా కనిపిస్తుంది. మీకు అలా అనిపిస్తుందో లేదో మీరే చూసుకోవాలి. కనిపిస్తే కనిపించిందని కామెంట్ చేయరి. మనం అయితే ఆల్మోస్ట్ ఇది 18 కిలోమీటర్స్ ఉంటుంది సర్కిల్. మనము 10 వచ్చినామని అనుకుంటున్నా, 10 కాదు 6 అట్లా వచ్చినామేమో. ఇంకా మనం కంప్లీట్ చేయాల్సిన చాలా ఉంది, 4 అవుతుంది టైము. ఇంకా చూపిస్తూనే ఉంటా. ఒక తావులోకి వస్తే వెళ్ళబుద్ధి అవుతలేదు అసలు, ఈయనే అది చూసుకుంటా ఉండిపోతున్నాం. నీళ్ళు అయితే అసలు ఏడ గ్యాప్ ఈట లేదు, మొత్తం నిండిపోయింది. ఇది 4 విలేజెస్ మొత్తం లేపేసి మొత్తం ఇది కట్టిర్రు, ఫుల్ వాటర్ వచ్చినాయి. వీళ్ళు ఎక్కడి నుంచే ఇక్కడ మస్తు మందుర్రు బ్రో.
వీళ్ళు మొత్తం మీద నడుచుకుంటూ వచ్చిర్రు, కిందికి వెళ్ళి మీదికి నడుచుకుంటూ వచ్చిర్రు. మనమేమో బండి మీద ఉన్నాం, వింత వింతగా చూస్తారు బండి మీద ఉంటే. ఆహాహా, మొత్తం మీద జనాభాలలోకి వచ్చినామ్మా. జనాభా లెక్కల మన నీటి యాడ్ చేసుకోమనాలి వీళ్ళని. అయ్యా పడిపిస్తారా నాయన చిన్నపిల్లల చూడు. అయ్యా మొత్తం మస్తు జనాభా బ్రో. అయ్యో ముంగట చూపి అరే కింద ఇటు రావు మొత్తం పోరలావు. లేవు 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 లేదు చూడు. అరే కింద బ్రో ఇలా అయితే ఈవినింగ్ వాక్ వచ్చిర్రు, ఇంత దూరం వచ్చి ఈవినింగ్ వాక్ చేస్తారు మంచిగా పీస్ఫుల్గా. మీరు గిట్ట ఇట్లనే లైఫ్ ఎంజాయ్ చేయాలా? ఆయన చూడనట్టు మమ్మల్ని చూసిండు. వీళ్ళు చూడు. మనం వీళ్ళకి హాయ్ చెప్దాం, వీళ్ళు ఏమంటారో చూద్దాం. హాయ్ చెప్దాం చూడండి. హాయ్ బోలా హాయ్ యూట్యూబ్ సే. అలా దేకా भी देखతలేరు అసలు మన వాళ్ళు. అయ్యో చూడు బ్రో, ఇటు చూపి బ్రో. అరే వీళ్ళంతా ఏం చేయాలో తెలియక అమ్మ వీళ్ళంతా గిట్లా. ఆహాహా, సెకండ్ సైడ్ ఆఫ్ ద కొండపోచమ్మ రిజర్వాయర్ చూడ్రి, మొత్తం జాతర. వచ్చా ఇక్కడ చూడు బ్రో. ఇంకా మస్తు మందురు. హాయ్ ఫ్రెండ్స్. నువ్వు ఇలా రోడే పడుతుందా మరి మొత్తం పడుతుందా? కింద చూడు రావో మీరు, కార్లు గీర్లు ఎట్లా వచ్చిరో వీళ్ళంతా ఇటావో. హాయ్ బోలో హాయ్. కోయి బి నై బోల్ రా బాయ్ హాయ్. ఫోటోలు దిగుతుర్రు, చిల్లప్ప అవుతుర్రు. మొత్తం కింద జాతర, మినీ జాతర క్రేజీ ఉంది. పోరలు డ్యాన్స్ చేస్తుండు. డ్యాన్స్ సే హాయ్. వీళ్ళు పాపం చాలా దూరం నడుచుకుంటూ వచ్చారు అనమాట వీళ్ళు ఏకాంతం కోసం. చలో గాయస్, ఈ లొకేషన్ అయితే చాలా క్రేజీ ఉంది, ఎగ్జైట్మెంట్ చాలా ఉంది. అండ్ చూపిస్తాను, ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఆ పక్షులు కానీ అది ఇది మీకు చూపిస్తాను కిందకి వెళ్ళి. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఓకే, ఈ వ్యూ పాయింట్ అయితే చాలా క్రేజీ ఉంది, బాగుంది. అండ్ ఏదైనా షూట్ కానీ ఇది చాలా యూజ్ అవుతుంది ఈ షూటింగ్ పర్పస్లో కానీ చూసుకోవచ్చు. ఇంకొంచెం కిందకి వెళ్ళి చూపిస్తాను మీకు, వెయిట్ చేయండి. ఈ పర్పస్లో కానీ వీడియోస్కి చాలా బాగుంటుంది, చూసుకోవచ్చు. చాలా బాగుంది. ఇది కింద వ్యూ పాయింట్ అయితే ఇది. మనకైతే ఇక్కడ నుంచి అస్సలు వెళ్ళబుద్ధి అయితేలే. మీకు ఇందాకనే చెప్పాను, అప్డేట్ ఇస్తాను మళ్ళీ. ఇప్పుడు రిటర్న్ ఇంటికి వెళ్తుంటే మనకు చిన్న అప్డేట్ అయితే దొరికింది. ఈ లొకేషన్ బాగుండి ఆగిపోయా. అండ్ ఇక్కడ ఏమైందంటే కింద చూసుకోవచ్చు, చేప ఒడ్డు కొట్టుకొచ్చి ఇక్కడ పడిపోయింది. ఒకసారి చూపిస్తాను మీకు, చూడండి. ఇది గాయస్ నాకు భయం వేస్తుంది. ఇది ఎప్పటి నుంచో ఉంది అనుకుంటే ఈ చేప. చూడండి గాయస్, ఇట్లా కొట్టుకొచ్చింది చేపని. చూడండి వాటర్లో ఇలా కొట్టుకొచ్చింది. ఓకే, ఈ కింద వ్యూ పాయింట్ అయితే ఇది. ఇక మన మిస్టర్ యూబీజీ అయితే పైన. ఇక్కడ నాకు వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది, కిందకి దిగిపోయాం. ఓకే, ఇక్కడ వరకు అయితే బాగుంది. ఇదైతే మనకు వీడియో పర్పస్ కానీ ఏదైనా షూటింగ్ కానీ చిన్న షార్ట్ ఫిలిమ్స్ కానీ బాగుంటుంది ఈ చిన్న వ్యూ లొకేషన్లో. ఓకే, స్టేట్ ట్యూన్. మరి ఇంకా అప్డేట్ ఇస్తానంట అనైతే చూడు, మీరు చూసుకోవచ్చు అని చెప్పి. నాకు ఇళ్ళనే కనిపిస్తలేవు, ఆడేం కనిపిస్తున్నాయి. జూమ్ చేసుకొని కూడా లేదు కదా, అసలు కనిపిస్తున్నాయి లేవా? ఇక్కడ అనిపిస్తలేదు. జూమ్ చేసుకొని ఉంది ఇగో జూమ్. మేమైతే రిటర్న్ వెళ్తుంటే చూడు ఇగో, ఇది సూపర్ ఉంది. ఈ లొకేషన్ అయితే రియాలిటీలా సూపర్ అంటే సూపర్ ఉంది.
ఇది మొత్తం ఇట్లా పొలంలా చెరువు వచ్చి విలేజ్, చిన్న విలేజ్ టైపు. ఇది ఏదో ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ. మేము యాక్చువల్లీ కిందికి పోదాం అనుకున్నాం కానీ అదంతా బార్డర్ టైప్ ఉంది. మనం కిందికి పోయినా అని వాళ్ళు ఏం అలౌ చేయరు అన్నట్టు రైట్ తీసుకున్నాము. మీరు ఆ చెట్లు చూస్తే ఆ చెట్లు చూడండి, చెట్లు గిట వేరే కంట్రీస్లలో ఉంటాయి చూడు, ఆ టైప్ ఉంది. సూపర్ ఉంది. కింద రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పోతున్నావు. చిన్న మినీ విలేజ్ టైపు మస్తు ఉంది లొకేషన్. పికాక్స్ ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయో లేవో పికాక్స్? అయ్యా వెళ్ళిపోయినాయి. సరే పికాక్స్ పార్ట్ అంటే వేసి పెట్టేసారు. ఇక పికాక్స్ పోయినాయి కానీ ఇటు చూడరు. ఇక బంతిపూలు మీదికెళ్ళి వ్యూ మొత్తం మీకు కనిపిస్తున్న కనుమీర వరకు మొత్తం బంతిపూల తోటలు ఉన్నాయి. మొత్తం ఇటు సైడ్ మొత్తం పొలాలన్నీ వాటర్ తోటి మొత్తం మునిగిపోయినాయి. పాపం వాళ్ళ ఇల్లులు అలాంటి వాళ్ళు పొలాల కాడ వేసుకున్న ఇల్లులు అవన్నీ మొత్తం మునిగిపోయినాయి. కనిపిస్తుందా? మనకైతే వ్యూ ఎంజాయ్ చేయడానికి మంచిగా ఉంది కానీ పాపం వాళ్ళు ఎంత లాస్ అయ్యారో ఏమో. వాళ్ళ పని, వాళ్ళ పొలాలు అవన్నీ. బంతిపూల తోటలు అయితే వ్యూ సూపర్ ఉంది. మీరు కూడా కనిపిస్తున్నంత వరకు ఉన్నాయి బంతిపూల తోటలు. మీదికెళ్ళి చూస్తే సెట్ ఉంది, ఇటు చూస్తే లేకు. ఇది వచ్చేసి బంతిపూల తోటలు. మనం ఆల్మోస్ట్ లేక్ని అంటే జస్ట్ మనకు 3-4 కిలోమీటర్స్ పెండింగ్ ఉంది. ఒక సర్కిల్ మొత్తం చుట్టేసినాము. జస్ట్ 3-4 కిలోమీటర్స్ అయితే మనం స్టార్ట్ అయిన పాయింట్కి చేరుకుంటాము. ఇది వ్యూ. నేను మీకు మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపించిన అనుకుంటున్నా. మొత్తం ఇంకా చూపిస్తా మళ్ళా. మనం స్టార్టింగ్ పాయింట్కి పోయి ఈ బండి మీదనే మొత్తం బండి పయ్యలు గరం అవుతున్నాయి. ఇంజన్ షెక తలుగుతుంది మాకు. అయినా అని మీకోసం షెక తలిగినా అని వీడియో చేస్తున్నాం. మీకు స్టార్టింగ్ పాయింట్ కాడికి పోయి ముచ్చట్లు పెడదాం పరి. కొంగలు కనిపిస్తున్నాయా? మేకలు కనిపిస్తున్నాయా? కొంగలు, మేకలు, కోర్ల ఫాలాలు. ఓలో వాళ్ళకి దిగిర్రు. సో గాయస్ చూస్తారు కదా, మనమైతే పొద్దున్న నుంచి ఇడికి వచ్చినాం. మార్నింగ్ 9కి అట్లా స్టార్ట్ అయిపోయినాం. మనమైతే ఈ కొండపోచమ్మ రిజర్వ్ అయితే విజిట్ చేసేసినాం. చాలా బాగా అనిపించింది నాకైతే. చాలా లొకేషన్స్ కానీ, పొలాలు కానీ, మంచిగా లేక్ వ్యూ పాయింట్ కానీ ఇవన్నీ చాలా బాగా వచ్చినాయి. అలా వీడియో అయితే మనకి సక్సెస్ఫుల్లీ కంప్లీట్గా వచ్చేసింది. మనమైతే 360 కొట్టేసినాం ఈ లేక్ వ్యూ పాయింట్ అయితే. మొత్తానికి టోటల్గా కంప్లీట్గా వ్లాగ్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది. ఇట్లనే వీడియోస్ మీకు రావాలంటే మంచిగా మిస్టర్ యూబీజీ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఇట్లనే మంచి వీడియోస్ తీస్తూనే ఉంటాం. స్టే ట్యూన్. ఉంటా. చలో బాయ్. గాయస్ ఆగండి, ఒకటి చెప్పడం అయితే మర్చిపోయినా. ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మిస్టర్ యూబీజీ ఛానల్ వచ్చేసి ఇట్లనే వీడియోస్ వస్తూనే ఉంటాయి. మంచి ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాం మీకు. ఇట్లనే మంచిగా వీడియోస్ రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ అయితే పక్కా మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. గాయస్ ఇది ఇవాళ వీడియో. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్. Call me a god. Call me a god. Call me a